మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. భారతదేశం వరుస విజయాలతో తన రక్షణ సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలో 3 కీలక క్షిపణులైన ఆకాశ్ ప్రైమ్, పృథ్వీ-2, అగ్ని-1లను విజయవంతంగా పరీక్షించి దేశం తన సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇవి ఒక్కటే కాదు, స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఈ ఆయుధాలు దేశ భద్రతలో కీలకమైన మైలురాళ్లుగా నిలిచాయి. విదేశీ ఆయుధాలపై ఆధారపడకుండా భారత్ స్వదేశీ ఆయుధ తయారీదారుల ద్వారా తన టెక్నాలజీని శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తోంది. డిఆర్డీఓ, బీడీఎల్, బీఈఎల్ సంస్థలతో పాటు ప్రైవేటు డిఫెన్స్ కంపెనీలు కూడా ఈ మార్గంలో ముందంజ వేస్తున్నాయి. ఇక ఇది నిజాన్ భద్రతాపరంగా, ఆర్థికంగా కూడా దేశానికి చాలా పెద్ద లాభం. జూలై 16న లడఖ్ ఎత్తైన ప్రాంతాల్లో పరీక్షించిన ఆకాశ్ ప్రైమ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణిగా రాబోయే భయాలకు తగిన బదులుగా నిలుస్తోంది. 30 కిలోమీటర్ల పరిధిలో టార్గెట్ను గుర్తించి ఖచ్చితంగా ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ స్పీకర్తో ఈ క్షిపణి 2 హై స్పీడ్ డ్రోన్లను అత్యంత క్లిష్ట వాతావరణంలో విజయవంతంగా పేల్చడం గమనార్హం. జూలై 17న ఒడిశాలో పరీక్షించిన పృథ్వీ-2 350 కిలోమీటర్ల పరిధి కలిగిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. ఇది 500 కిలోల పేలుడు లేదా అణు వార్హెడ్ను మోసే సామర్థ్యం కలిగి ఉంది. ద్రవ ఇంధనంతో పనిచేసే ఈ క్షిపణి అత్యధిక ఖచ్చితత్వంతో లక్ష్యాలు ఛేదించగలదు. ఎస్ఎఫ్సి పర్యవేక్షణలో ఈ ప్రయోగం జరిగింది. పృథ్వీ-2తో పాటు జూలై 17న అగ్ని-1 కూడా పరీక్షించబడింది. 700 కిలోమీటర్ల పరిధితో 1000 కిలోల పేలోడు మోసే సామర్థ్యం ఈ ఘన ఇంధన బాలిస్టిక్ క్షిపణికి ఉంది. అణువ్యూహంలో అగ్ని-1 కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ 3 క్షిపణుల పరీక్షలు పాకిస్తాన్, చైనా వంటి పొరుగు దేశాలకు స్పష్టమైన సందేశాలుగా మారాయి. సరిహద్దుల్లో టర్కిష్ డ్రోన్లు, చైనీస్ మిసైళ్లు వంటి బెదిరింపులను ఎదుర్కోవడానికి భారత్ పూర్తిస్థాయి తగిన సమాధానాలను సిద్ధం చేస్తుందని ఇది రుజువు చేస్తోంది. ఈ క్షిపణుల విజయవంతమైన అభివృద్ధితో భారత ఆయుధ ఎగుమతుల మార్కెట్లో తన స్థానాన్ని పెంచుకునే అవకాశాన్ని దక్కించుకుంటోంది. స్వదేశీ తయారీ ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రయోజనాలు కూడా దేశానికి అందుతున్నాయి. ఆకాశ్ ప్రైమ్ను త్వరలో సరిహద్దు ప్రాంతాల్లో మోహరించనుండగా అగ్ని మరియు పృథ్వీ శ్రేణి క్షిపణులు కూడా స్ట్రాటజిక్ ప్లానింగ్లో భాగమవుతాయి. వరుసగా పరీక్షలు జరపడం ద్వారా భారత రక్షణ వ్యవస్థ యుద్ధ సమయాల్లో వేగంగా స్పందించే శక్తిని పెంపొందించుకుంటోంది.
లడఖ్లో విజయవంతమైన ప్రయోగం తర్వాత ఆకాశ్ ప్రైమ్ను సరిహద్దుల్లో తక్షణ భద్రత కోసం మోహరించేందుకు సైన్యం సిద్ధంగా ఉంది. డ్రోన్లతో వచ్చే ముప్పులను నిరోధించడంలో ఇది కీలక ఆయుధంగా మారనుంది. ఇకపై ఏదైనా వైమానిక దాడికి ముందు శత్రువుకు ఆకాశ్ నుంచే సమాధానం వస్తోంది. ఈ వరుస ప్రయోగాల ద్వారా భారత్ యొక్క డిఫెన్స్ వ్యూహంలో కీలక మలుపు ఏర్పడింది. టెక్నాలజీ ఆధారిత స్వదేశీ నిర్మాణం ప్రాధాన్యత పొందిన ఈ మార్గం భారత్ను రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్ లక్ష్యం వైపు దూసుకెళ్లేలా చేస్తోంది. ఇదే వేగంతో సాగితే భారత్ ఆయుధ శక్తిలో నెక్స్ట్ జెన్ సూపర్ పవర్ అందుతుందని ఖాయం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ వెంకటేశ్వర గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి వెంకటేశ్వర గారు. నమస్తే అండి. అసలు ఈ భారత్ పరీక్షించడం క్షిపణులను ఎలాంటి లాభాలు ఉండబోతున్నాయి త్వరలో భారత్ కనుకోవచ్చు అంటారు రక్షణ రంగం పరంగా? ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల వ్యాపారం అనేది అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యాపారం. ఈరోజు సాఫ్ట్వేర్ వ్యాపారం కన్నా కూడా అత్యధిక ప్రాధాన్యతను సాధించుకున్నటువంటి అంశమే ఈరోజు ఈ ఏదైతే ఆయుధాలది సంబంధించినటువంటి వ్యాపారం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో మొన్ననే పాకిస్తాన్ ఇండియా మధ్యలో యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఇరాన్ మీద జరిగిన దాడి తర్వాత, ఏదైతే రష్యా మరియు యుక్రెయిన్ మధ్యలో జరిగిన దాడి తర్వాత, అమెరికా చైనా మధ్యలో కోల్డ్ వార్ ముగిసిన తర్వాత, అంటే ట్రేడ్ వార్ ముగిసిన తర్వాత, వీటన్నిటికీ సమాధానంగా ఈరోజు మన భారతదేశంలోని ఏదైతే డిఆర్డిఓ కావచ్చు, బీడిఎల్ కావచ్చు, ఈ బిఈఎల్ కావచ్చు, ఈ సంస్థలన్నీ కూడా భారీ స్థాయిలో ప్రభుత్వం వీటి మీద ఈ ఆయుధాలను ఒక పక్కన రీసెర్చ్ చేయడము, ఇంకో పక్కన వీటిని సమకూర్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు వీటితో వ్యాపారం చేయడం కూడా ఒక కీలక మలుపుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పృథ్వీ కావచ్చు, అగ్ని కావచ్చు, ఏదైతే ఆకాష్ కావచ్చు, ఈ మూడు ఏదైతే ఇప్పుడు ప్రధానంగా చర్చలో ఉన్నటువంటి ఇవి వాటి సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు వాటికి సంబంధించినటువంటి దిగుమతుల విషయంలో, ఎగుమతుల విషయంలో ముఖ్యంగా ఈరోజు ఇరాన్ లాంటి దేశాలు, పక్కనే ఉన్నటువంటి మన పాకిస్తాన్, మరి చైనా నుండి మనకు వస్తున్నటువంటి థ్రెట్ కావచ్చు, వీటికి పక్కన సమాధానం చెప్తూనే మనము మిగతా దేశాలకు మనం ఎగుమతి చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం మన దగ్గర డిఆర్డిఓ హైదరాబాద్ లో లేదా బెంగళూరులో బీడిఎల్ కావచ్చు, బిఈఎల్ కావచ్చు, భారీ స్థాయిలో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకోవడమే కాకుండా ప్రభుత్వం కూడా భారీగా పెట్టుబడులు పెడుతుంది. విదేశాల నుండి మనకు ఆర్డర్స్ కూడా వస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే ఈ మూడు ఏదైతే ఇప్పుడు ప్రధానంగా మొన్ననే జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో వాటి యొక్క సామర్థ్యాన్ని చాలా దిగ్విజయంగా అవి వాటి యొక్క సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసాము, ఒక సీనియర్ సైనికాధికారులు చెప్పినటువంటి అంశం చూస్తే, ఇప్పుడు ఒక పక్కన ప్రత్యక్ష యుద్ధం కన్నా టెక్నాలజీని యూజ్ చేసి చేయడం కూడా ఈరోజు ఒక ప్రాధాన్యత సంతరించుకుందని మనం చెప్తా ఉన్నాం. ఈరోజు టెక్నాలజీ విషయానికి వస్తే
డ్రోన్లు ఒక పక్కన దాని యొక్క నిజమైనటువంటి ఎక్స్ప్లోజివ్ శక్తి కన్నా దాని యొక్క సామర్థ్యం, అంటే అది ఏ స్థాయిలో ఎంత దూరం వెళ్ళి మరి ఆపోజిట్ లో ఉన్నటువంటి రాడార్స్ కు అందకుండా మరి చాలా దిగ్విజయంగా వెళ్ళి ఆ రాడార్ మొత్తం వలయం నుండి వాటికి అందకుండా, కౌంటర్ బాలిస్టిక్ మిసైల్స్ కి అందకుండా కరెక్ట్ గా ఒక అంటే లక్ష్యాలను ఛేదించగలిగేటువంటి సామర్థ్యాన్ని పెంచుకున్నటువంటి టెక్నాలజీకి ఈరోజు ఈ భారతదేశం చాలా అంటే ప్రపంచ పోటీకి ధీటుగా ముందుకు వెళ్తుందని చెప్పడానికి ఇది ఒక మంచి సంకేతం. డెఫినెట్ గా రానున్న రోజులలో మనం చూసేది, ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ అంటే ఐటీ ఏదైతే మనము వ్యాపారం చూస్తున్నామో అంతకన్నా కూడా ఈ ఆయుధ వ్యాపారం అనేది చాలా లాభాలు తెచ్చి పెట్టేటువంటి పరిస్థితి. ఇప్పుడు గ్లోబల్ గా కూడా చాలా డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్టు. ఇలా గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు ఇరాన్ లాంటి కంట్రీస్ కి చాలా ఆయుధాల అవసరం ఉంది. అంటే ఏదైతే మొన్ననే అమెరికాతో వాళ్ళు ఎదుర్కొన్న తర్వాత మనం దీని మీద భారీగా వ్యాపారం కూడా చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంది. మన టెక్నాలజీని పెంచుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఏదైతే ఇప్పుడు ఏఐని యూజ్ చేస్తున్నారు, ఏదైతే ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీస్ యూజ్ చేసి వాళ్ళు ఏదైతే ఈ వలయాన్ని ఛేదించేటువంటి ఒక అస్త్రాలను వాళ్ళు తయారు చేయడం అనేది భారతదేశ సామర్థ్యానికి, అంటే టెక్నాలజికల్ సామర్థ్యం అనుకోవచ్చు, ఆయుధ పట్టు కోసం చేస్తున్న ఒక ప్రయత్నం కావచ్చు, లేదా ప్రపంచ దేశాలతో పోటీ పడడం అనేటువంటి ఒక పోటీలో నిలబడడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం చూస్తే ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇండియాకు ఒక ఈ 3 క్షిపణులు, ఈ 3 ఏదైతే డిఆర్డిఓ, బిడిఎల్, బిఈఎల్ ఏదైతుందో వీటి యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటూనే ఈరోజు భారతదేశం ఎగుమతులు చేయడానికి కూడా సిద్ధమవడం అనేది ఒక వెల్కమ్ సైన్ గా మనం చూస్తా ఉన్నాము. ఇందులో ముఖ్యంగా డ్రోన్స్ ను ఎదుర్కోవడం, డ్రోన్ ద్వారా కూడా ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు, డ్రోన్స్ కూడా చాలా పెద్ద పాత్ర ఉంది. మొన్ననే ఏదైతే ఈ డ్రోన్ సామర్థ్యాన్ని కూడా పెంచుకున్నటువంటి పరిస్థితి డిఫెన్స్ వ్యూహాల్లో ఇది ఒక పెద్ద మలుపుగా మనం చూస్తా ఉన్నాం. అంటే మనం ముఖ్యంగా డిఫెన్స్ లో ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే ఇంపోర్ట్ కన్నా మన స్వదేశీ టెక్నాలజీ, అంటే మనం పోటీదారుల నుండి మన సొంత టెక్నాలజీ డెవలప్ చేసుకోవడం వల్ల మనకు ఒక పెద్ద బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ మనం బయట నుండి దిగుమతి చేసుకుంటే మన దాని యొక్క సీక్రెట్స్, దానికి సంబంధించిన టెక్నాలజీ ఆల్రెడీ బయట దేశాలకి బహిర్గతం అయి ఉంటాయి. అది మన దేశ భద్రతకి, సీక్రెసీకి భంగం. కాబట్టి డెఫినెట్ గా ఇండియాలోనే బలపడే ఇప్పుడు హెచ్ఏఎల్ లాంటి సంస్థలు కూడా ముఖ్యంగా ఈరోజు ఎయిర్ వార్ఫేర్ అనేది చాలా అడ్వాన్స్ అయినటువంటి పరిస్థితి. ఈ ఎయిర్ వార్ఫేర్ ఏదైతే ఇప్పుడు దాని సామర్థ్యాన్ని పెంచుకోవడం అనేటువంటి అంశంలో ఇది గొప్ప మైల్ స్టోన్ గా మనం భావించవచ్చు. అంటే ఈ క్షిపణుల ప్రయోగాలు విజయవంతం వల్ల అటు పాకిస్తాన్, చైనా వంటి దేశాలపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఇందులో యుద్ధ వ్యూహంలో చాలా సింపుల్ అండి. మన దగ్గర శత్రువు బలవంతుడు అంటే వాళ్ళు ఎదుటివాడు దాడి చేయడానికి ఆలోచిస్తాడు. ఒకవేళ మనం బలహీనలో అంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో పాకిస్తాన్ చేసిన ప్రయత్నం ఏంటంటే, వాళ్ళ దగ్గర ఏ సామర్థ్యం లేకున్నా కూడా వాళ్ళ దగ్గర సామర్థ్యం ఉన్నట్టు నటిస్తూ ప్రతి చిన్నదానికి వాళ్ళు టెర్రరిస్టుల ద్వారా మన మీదకి డిస్టెబిలైజ్ చేయడానికి, రాజకీయంగా, ఆర్థికంగా మన మూలాలను దెబ్బకొట్టడానికి వాళ్ళు వాడుతున్నటువంటి ఈ టెర్రరిస్ట్ ఆయుధాలను మనం ఎదుర్కోవడానికి మనకు ఇలాంటి అంటే ఏదైతే మొన్న మనం వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడం అనేది ఇలాంటి ఒక సామర్థ్యంతో కూడుకున్నటువంటి బల ప్రదర్శన అంతది. ఈ బల ప్రదర్శన చేయడం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో మొత్తం కూడా ఆర్థికంగా పోటీ పడుతున్నటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికి
పోటీలో పాల్గొంటున్నటువంటి దేశాలు ముఖ్యంగా మనం చూసాము అమెరికా లాంటి దేశాలు నాటో లాంటి కంట్రీస్ ని పెంచి పోషిస్తూ ఏ రకంగా వాళ్ళ గుత్తాధిపత్యాన్ని సాధించుకోవడానికి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఇతర దేశాలకు వాళ్ళ యొక్క ఆయుధాలను సప్లై చేయడం, ఆయుధాల ద్వారా మిగతా దేశాల మీద వ్యాపార గుత్తాధిపత్యాన్ని సాధించుకోవడానికి మీరు చూసారు. ఇప్పుడు యుఎస్ ఎంత భారీ స్థాయిలో గల్ఫ్ లో ఉన్నటువంటి కంట్రీస్ మీద ఆయిల్ కోసం వాళ్ళ గుత్తాధిపత్యం కోసం డాలర్ వ్యాలీ పెంచుకోవడం కోసం చేస్తున్నటువంటి దాడులను మనం చూసాము. అలాగే ఈరోజు రష్యా యుక్రెయిన్ మధ్యలో జరిగే యుద్ధానికి కూడా మూలము ఈ న్యాచురల్ రిసోర్సెస్ మీద పట్టు సాధించుకోవడానికి. ఇంకో పక్కన ఒక ఎదుటి దేశాలను బలహీనపరచడానికి కూడా ఆయుధ సామగ్రి అనేది చాలా మూల సూత్రంగా ఈరోజు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. దానికి మనం నిన్న చూసాము, రష్యా ఎగుమతుల మీద కూడా అమెరికా ఏ రకంగా ఆంక్షలు విధిస్తుంది, ఏ రకంగా వాళ్ళ మీద 500% సుంకాలు విధించడం, ఎవరైతే రష్యా యొక్క వాళ్ళ ఎగుమతులను వాడతారో వాళ్ళకి 500% సుంకాలు విధించడం అనేది ఒక అంటే ఆయుధాల యొక్క బల ప్రదర్శనకు ఇది ఒక తారస్థాయికి చేరినటువంటి పరిస్థితిలో అలాంటి ఒక ఆంక్షలకు మూలాలుగా మనం చూడొచ్చు. సో ఎప్పుడైతే ఏ దేశంలో అయితే సొంతగా బలం ఉంది, ఇప్పుడు చైనా ఉంది, చైనా సొంతగా తను బాగా బలపడిన తర్వాత అమెరికా ఈరోజు వాళ్ళతో పోటీ పడలేని పరిస్థితిలో, వాళ్ళను ఎదుర్కోలేని పరిస్థితిలో అక్కడి నుండి పక్కకు జరిగి మిగతా దేశాల మీద గుత్తాధిపత్యం సాధించే ప్రయత్నం చేస్తాం. సో ఒక పక్కన మనం ఆర్థికంగా బలపడుతూనే ఇంకో పక్కన మన యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్, మన యొక్క ఆయుధాల బల ప్రదర్శన, ఆయుధ సామగ్రి యొక్క బల ప్రదర్శన, వాటి యొక్క సామర్థ్యం పెంచడం అనేది చాలా చాలా కీలకమైంది ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో. సో ఇది లేకుండా ఊరికే ఇప్పుడు గల్ఫ్ దేశాలు మనం చూస్తా ఉన్నాం, వాళ్ళు ఆర్థికంగా చాలా రిసోర్సెస్ ఉన్నాయి, చాలా బలవంతమైనటువంటి వాళ్ళకు నిధులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి, ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏదైతే టెక్నాలజీ, సెల్ఫ్ టెక్నాలజీ లేదు, వాళ్ళకి సొంతగా వాళ్ళు బలపరుచుకునేటువంటి టెక్నాలజీ లేకపోవడం వల్ల వాళ్ళు ఏ రకంగా ఇతర దేశాల మీద, అమెరికా మీద లేదా రష్యా మీద లేదా చైనా మీద వాళ్ళు ఆధారపడినప్పుడు వాళ్ళ యొక్క బలహీనతల మీద ఏ రకంగా ఇతర దేశాలు వాళ్ళను వాడుకుంటున్నాయి అనేది ఇలా అన్ని మళ్ళీ మూలాల ఆయుధాల దగ్గర ఆగిపోతున్నాయి. కాబట్టి ఆయుధ బల ప్రదర్శన, ఆయుధాల యొక్క సామర్థ్యత పెంచుకోవడం అనేది ఈరోజు మనం పాకిస్తాన్, చైనా విషయంలో ఇది చాలా పెద్ద ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ ఆకాశ్ ప్రైమ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణిగా రాబోయే భయాలకు తగిన బదులుగా నిలుస్తుంది అనుకోవచ్చు అంటారా నిజంగానే? ఇప్పుడు ఆకాశ్ ఇప్పుడు ఏదైతే మీడియం రేంజ్ ఉందో, పాకిస్తాన్ అన్ని టార్గెట్స్ మీద మనం ఛేదించగలిగేటువంటి సామర్థ్యం మనకుంది. కొంత చైనా కూడా బార్డర్స్ కొన్ని ఏరియాస్ లో మనం మిడిల్ ఆఫ్ చైనా వరకు కూడా రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక స్టేజీలో మీడియం రేంజ్ అనేది అక్కడ అవతల సైన్యాలు మోహరించినప్పుడు కానీ లేదా వాళ్ళ యొక్క స్థావరాల మీద మనం అటాక్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. తర్వాత ఆకాశ్ ఈరోజు చాలా మోడర్న్ టెక్నాలజీ, ఏదైతే ఏఐ టెక్నాలజీ వాడి చాలా లో లెవెల్ నుంచి వెళ్ళి ఎదుటి శత్రువులకు అందకుండా వెళ్ళి అంటే వాళ్ళ రాడార్స్ కి అందకుండా హిట్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ ఆకాశ్ ఈరోజు ఇట్ హాస్ ప్రూవన్ ఇట్ సెల్ఫ్. అంటే మన స్వదేశీ టెక్నాలజీతోని సామర్థ్యాన్ని అది ప్రూవ్ చేసుకున్నటువంటి ఈ ఆయుధాలను మనం ఈరోజు మన డిఫెన్స్ లో ఇది ఒక గర్వకారణంగా కూడా చూస్తున్నది మన ఇండియన్ ఆర్మీ. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ టు ఇండియా. ఓకే, అంటే చాలా క్లిష్ట వాతావరణంలో కూడా విజయవంతంగా పేల్చడం, ఈ హై స్పీడ్ డ్రోన్లను అత్యంత క్లిష్ట వాతావరణంలో కూడా క్షిపణిని పేల్చడం చాలా విజయవంతంగా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ డ్రోన్ల వల్ల పెరిగిన ముప్పుల వల్ల అంటే ఈ క్షిపణులు ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయి అన్నదానికి ఒక సమాధానం అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఈరోజు డ్రోన్లు అనేటిది రోజు రోజుకు వాటి యొక్క ఇది ఒక తేనె తెట్టు లాంటి తేనె పురుగులాగా ఒకేసారి
తేనె తట్టెను కదిలిస్తే ఏ రకంగా అవి మన మనుషుల మీద గ్రామాల మీద అటాక్ చేస్తాయో ఆ రకంగా డ్రోన్స్ అనేటివి ఈరోజు కందిరీగల్లాగా ఒక ఆయుధాలను వాళ్ళ యొక్క ఆ, సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఈ మన దగ్గర ఏదైతే కౌంటర్ బాలిస్టిక్ మిసైల్స్ మనం చేస్తా ఉన్నామో అవి విజయవంతంగా వాటికి ఉన్నటువంటి టెక్నాలజీ, వాటికి ఉన్నటువంటి రాడార్ టెక్నాలజీ కావచ్చు, లేదా వాటిని ధ్వంసం చేయగలిగేటువంటి ఒక అధునాతనమైనటువంటి టెక్నాలజీని మన వాళ్ళు డెవలప్ చేశారు. అది ఆ టెక్నాలజీ ద్వారా ఎదుటి మన పాకిస్తాన్ మన మన దేశంలో ఉన్నటువంటి కశ్మీర్ మరి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల మీద దాడులు చేసినప్పుడు మన వాళ్ళు చాలా విజయవంతంగా వాటిని ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ యొక్క బల ప్రదర్శన, మన వాళ్ళ యొక్క కౌంటర్ అటాక్ అనేది దాని సామర్థ్యాన్ని ఎంత విజయవంతంగా చూపించారో మనం ప్రపంచం అంతా చూసింది. ఒక స్టేజ్లో వాళ్ళు భయపడి ఇమ్మీడియట్ గా అమెరికాను ఆశ్రయించడం, అమెరికా ఇంటర్ఫేర్ అయ్యి మన వారిని ఒక సంధి చేయడం అనేది విత్ ఇన్ అవర్స్, విత్ ఇన్ నో టైంలో జరిగింది. మనం చూసాం. ఇప్పుడు ఈరోజు ఎంత 3 సంవత్సరాలు అయినా కూడా ఏ రకంగా రష్యా అండ్ యుక్రెయిన్ మధ్యలో వార్ ఏ రకంగా జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది, అక్కడ ఎంత ఖర్చుతో కూడుతున్న పని. కానీ మన దగ్గర మన సామర్థ్యానికి చెదిరిపోయినటువంటి పాకిస్తాన్ ఇమీడియట్ సరెండర్ అయిపోయి అంటే ఆ రేంజ్ ఆఫ్ అటాక్, ఆ రేంజ్ ఆఫ్ మన బల ప్రదర్శన ద్వారా మాత్రమే ఎదుటి శత్రు సైన్యం భయపడి తలొగ్గి మోకరిల్లడం వల్ల మనము యుద్ధాన్ని ఆపగలిగాము. ఇది మన డ్రోన్ ఎదుటి దేశాల్లో తయారవుతున్న డ్రోన్స్ కి ఒక సమాధానంగా మన కౌంటర్ బాలిస్టిక్ మిసైల్స్ యొక్క సామర్థ్యం మనం చూపించాం ఆల్రెడీ. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ సక్సెస్ ఫర్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్. ఓకే, వచ్చే 5 ఏళ్లలో భారత రక్షణ రంగంలో ఎలాంటి అభివృద్ధి పరంగా సాధించగలదనుకోవచ్చు అంటారు? బహుశా నేను అనుకుంటా స్లోగా మన దేశం విదేశాలు కూడా వాళ్ళ యొక్క పెట్టుబడులు ఐటీ రంగం కన్నా ఎక్కువ డిఫెన్స్ మీద పెట్టే ప్రయత్నము జరుగుతుందని అందరి అంచనా, విశ్లేషకులకు, అందరి నిపుణుల యొక్క అంచనా. ప్రస్తుతం ఆఫ్టర్ చైనా అమెరికా మధ్యలో జరిగినటువంటి ట్రేడ్ వార్ తర్వాత ఈరోజు ప్రపంచ దేశాల దృష్టి అంతా కూడా ఆయుధాల వైపు చూస్తా ఉన్నది. ఎందుకంటే దాదాపు ఒక వివిధ దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణల వాతావరణం కావచ్చు, లేదా ప్రపంచవ్యాప్తంగా ఒక ఘర్షణ వాతావరణం నెలకొనడం, ఇది దేనికి సూచిక అంటే ప్రతి ఒక్క దేశం కూడా ఇప్పుడు వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలను డిఫెన్స్ ఎక్విప్మెంట్ సమకూర్చుకోవడానికి, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇండియా ఏదైతే ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీని పెంచుకోవడం అనేది ఇప్పుడు చాలా చాలా ఒక గొప్ప విషయంగా చూడాలి. ఇది రానున్న 5 సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి డిఫెన్స్ సామర్థ్యాన్ని, అంటే మన కోసం మనం వాడుకోవడమే కాదు, మనం అమ్ముకోవడానికి, మనం ఎక్స్పోర్ట్ చేయడానికి, మిగతా దేశాలకు అమ్ముకోవడానికి కావాల్సిన ఆ స్థాయి ఆఫ్ టెక్నాలజీని మనం డెవలప్ చేయడము జరిగినందుకు మన దేశానికి ఒక ఆర్థికమైనటువంటి పరమైనటువంటి బిజినెస్, అంటే ఏదైతే ఐటీ రంగంలో మనం చేసామో అదే పని ఇప్పుడు అమెరికా ఏదైతే చేస్తా ఉందో ఇతర దేశాలతోని, మనం కూడా అదే రకంగా వాళ్ళతో మనం కూడా ఆయుధాల ట్రేడ్ అనేది మనం చేయొచ్చు, మన ఆర్థిక మూలాలను పెంచుకోవచ్చు. మనం దాని ద్వారా మన యువతకు కూడా భారీ స్థాయిలో మనము ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయొచ్చు. సో ఇవన్నీ రకాలుగా మన దగ్గర ఈ వీటి సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా మనకు ఒక మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా వచ్చే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి వెంకటేశ్వరరావు గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.